Hello guys, this is Prem Reddy. Welcome to the day 55 of భగవద్గీత. ఈ రోజు నేను చెప్పే శ్లోకం భగవద్గీతలోని 10వ అధ్యాయంలో విభూతి యోగంలో 6వ శ్లోకం. ఈ రోజు నేను చెప్పే శ్లోకం వచ్చేసరికి మహర్షయ సప్త పూర్వే చత్వారం మనవస్తథా మద్భవ మనసా జాథ ఏషాం లోక ఇమాహత్ ప్రజాహ. దీని మీనింగ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉంది. ఆ డౌట్ ఏంటంటే, మనం అందరం ఎలా పుట్టాం అనేది, మన సృష్టికి మూలం ఏంటి, మన సృష్టి ఆవిర్భావం ఎలాగైంది, ఈ డౌట్లు చాలామందికి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉందని చెప్పాను కదా. అసలు ఈ సృష్టి ఆవిర్భావం అనేది ఎలాగైందంటే, సప్త ఋషులు, వారికంటే ముందు నలుగురు మహాత్ములు, వారితో పాటు 14 మంది మనుషులు, వీరందరూ నా మనసు నుంచి ఉద్భవించారు. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ విష్ణువు యొక్క అవతారం కదా. శ్రీ విష్ణువు యొక్క మనసు నుంచి ఉద్భవించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ ద్వారా మనం అందరం పుట్టాం అనమాట. ఈ సృష్టి అనేది ఆవిర్భావం అయింది. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.